నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక కోయిల గుండె చప్పుడు అనే చక్కటి కథను విందామండి. వద్దురా కన్నయ్య ఈ పొద్దు ఇల్లు వదిలిపో, వద్దురా కన్నయ్య. శ్రావ్యంగా తీయగా పాడుతోంది ఆ యువతి. అవును, ఎంత హాయిగా మధురంగా ఉంది ఆ గొంతు. ఆ అమ్మాయికి వాళ్ళమ్మ తేనె తాగించి పెంచింది కాబోలు. టీవీలో వస్తున్న పాటల కార్యక్రమం ముగ్ధులే చూస్తున్న వాళ్ళంతా ఏకబిగిన ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. తప్పకుండా బహుమతి ఈమెకే వస్తుంది. అసలు అది స్వరమా, దేవుడిచ్చిన వరమా? ఆ గమకాలేంటి, సెలయేటి గలగలల్లా, ఆ లయ ఏంటి? ఏది మరొకసారి పాడవు. సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే. అబ్బా, ఎంత అమృతంలా పలుకుతుంది నీ స్వరంలో భావం. ఆ రాధపడే విరహ బాధ నువ్వే పడుతున్నట్లు. ఆ విరహం కృష్ణుడి కోసమా, నా కోసమా? అలలు అలలుగా అతని నవ్వు. మరొకసారి పాడవు ప్లీజ్, పాడు రాగా. నీ పేరు సరాగ కాదు, అనురాగ, నా అనురాగ. పాడవు. నో, తల విదిల్చింది సరాగా. ఏది ఆలాపన, ఏది రాగం, ఏది ఆ శ్రావ్యత, ఏది? ఆలోచనలతో గత స్మృతులతో తల తిరిగిపోతోంది. గుండె మండిపోతోంది. గొంతెత్తి హాయిగా పాడాలని స్వరపేటిక తహతహలాడుతోంది. ఎలా జరిగింది ఇది? ఏమైంది సరాగాలు పలిగే ఈ సరాగ స్వరం? ఏమైపోయింది తేనెలూరే ఆ గాత్రం? సరిగ్గా నెల రోజుల్లో ఇంత మార్పా? నెల క్రితం వరకు ప్రకృతిలో గంధర్వ కన్యలు పూల తీగలనే వీణతీగలుగా మీటినట్లు పాడిన ఈ సరాగ మళ్ళీ పాడగలదా? కనీసం మాట్లాడగలదా? ఇప్పుడు బొంగురుపోయిన ఈ గొంతు, చిన్న ఆలాపన కూడా తీయలేకపోతున్న ఈ గొంతు కనీసం మాట్లాడగలుగుతుందా? లేక శాశ్వతంగా మోగబోతుందా? అమ్మా రాగా. నాగలక్ష్మి లోపలికి వచ్చింది. మందేసుకో తల్లి. చిన్న ఔన్స్ గ్లాసులో మందు పోసి మంచం మీద చివరకు కూర్చుని తలగడ లాంటి మెత్తటి చెయ్యి ఆసరాగా ఇస్తూ సరాగ మెడను పైకి లేపి నోటికి గ్లాస్ అందించింది. మందుతో పాటు కన్నీళ్లు కూడా మింగేసింది సరాగ. ఆమె గ్లాసు పక్కన పెట్టి మృదువుగా చెవుల పక్కకు జారిన కన్నీరు తుడిచింది. వెచ్చగా తగిలాయి చెంపలు. ఎందుకమ్మా ఏడుపు? మనిషి అన్నాక ఏదో ఒక జబ్బు రాదా? అదే తగ్గిపోతుంది. దాని గురించి ఆలోచించి జ్వరం తెచ్చుకున్నావు. సరాగ తలగడ మీదకు జారి తల అడ్డంగా ఊపింది. నూతిలో నుంచి వచ్చినట్లు వినిపించింది ఆమె స్వరం. రాదు, నా గొంతు నాకు మళ్ళీ రాదు అంది. నాగలక్ష్మి కూడా దుఃఖాన్ని గుండెల్లో అదిమి పెడుతూ అంది. తప్పమ్మా, అలా అనకూడదు. మనిషి ఆశాజీవి. నీ మీద నీకు నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే తల్లి. కన్నీళ్లతో తల్లివైపు చూసింది సరాగ. ఎలా ఉంటుందమ్మా ఆశ? ఆవిడ కూతురి ప్రశ్నకు సమాధానం చెప్పలేని దానిలా నిస్సహాయంగా చూసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. సంగీతం అంటే పంచప్రాణాలైన నాగలక్ష్మి ఒక్కగానొక్క కూతురికి సరాగ అని పేరు పెట్టడమే కాక ఆ పిల్లకు 5 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుండి సంగీతం చెప్పించడం మొదలుపెట్టింది. 10 ఏళ్ళు వచ్చేసరికి ఎంతో పరిణతితో కీర్తనలు కూడా పాడేస్తూ అడపాదడపా స్కూలు వార్షికోత్సవాలకి వేదికల మీద చిన్న చిన్న బహుమతులు పొందిన సరాగ 13 సంవత్సరాలు వచ్చేసరికి టీవీలో వస్తున్న పాడనా హాయిగా అనే కార్యక్రమం ఆడిషన్లో సెలెక్ట్ అవడమే కాక ప్రథమ బహుమతి కూడా పొందింది. అప్పటి నుండి అనేక అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చి 16 ఏళ్లకి సినీ నేపథ్య గాయనిగా ఎన్నో సినిమాలకు పాటలు పాడుతూ తెలుగు రాష్ట్రంలో తెలుగు కోయిలగా పేరు ప్రఖ్యాతులు పొందింది. సుమారు 7 ఏళ్ల క్రితం నాగలక్ష్మి రామారావు దంపతుల ఇంట్లో మేడ మీద పోర్షన్లో కొంతకాలం అద్దెకున్న కామేశ్వరి, ఆమె భర్త దూరపు బంధువుల ఇంట్లో పెళ్లికి హైదరాబాద్ వచ్చి పెళ్ళైన మర్నాడు రామారావు ఇంటికి వచ్చారు. వీళ్ళని చూడగానే నాగలక్ష్మి చాలా సంతోషించింది. రండి రండి, ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. పిచ్చాపాటి అయ్యాక తను వచ్చిన పని చెప్పింది కామేశ్వరి. మా అమ్మాయి సుహాసిని పెళ్లికి మిమ్మల్ని పిలవాలనుకున్నాం, కానీ అమెరికా సంబంధం అనుకోకుండా వచ్చి హడావుడిగా పెళ్ళైపోయింది. తను అమెరికా వెళ్ళి 4 ఏళ్ళయింది. ఈ మధ్య అనుకోకుండా పాటల కార్యక్రమం చూసిందిరా.
ముందు మీ అమ్మాయిని చూసి అసలు పోల్చుకోలేదుట. తర్వాత గుర్తుకొచ్చి నాకు ఫోన్ చేసి అడిగింది, అప్పట్లో సన్నగా పెద్ద జడతో ఉండే సరాగేనా, ఇంత అందంగా అయ్యిందా అమ్మాయి అంటూ చెప్పింది కామేశ్వరి. ఆమె మాటలకు నాగలక్ష్మి కొంచెం గర్వంగా నవ్వింది. రాహుల్ అని మా అల్లుడి స్నేహితుడు మీ అమ్మాయిని చాలాసార్లు టీవీలో చూసి ఇష్టపడ్డాడట. చాలా మంచి సంబంధం. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. పిల్లాడు చక్కగా ఉంటాడు. రామారావు గారి మెయిల్ ఐడి చెప్తే ఫోటో పంపిస్తాను చెప్పింది కామేశ్వరి. ఆవిడ చెప్పింది విన్నాక రామారావు అన్నాడు, ఏమనుకోకండమ్మా, ఎన్ఆర్ఐ సంబంధం చెయ్యం. పిల్లకి ఇక్కడుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అక్కడికి వెళ్తే ఏముంది, ఇంట్లో కూర్చుని మంగళహారతులు పాడుకోవాల్సిందేగా అని. అయ్యో లేదండి, ఆ అబ్బాయికి కూడా అక్కడ సెటిల్ అవటం ఇష్టం లేదు. వాళ్ళ కంపెనీ L1 వీసా మీద పంపించింది. ఏదో ప్రాజెక్ట్ ఇచ్చి వచ్చేస్తాడు. వాళ్ళ ఆఫీసు ఇక్కడ హైటెక్ సిటీలో ఉందిట అన్నాడు కామేశ్వరి భర్త శ్రీధరమూర్తి. మీరు చెప్పారుగా, మా అమ్మాయి అభిప్రాయం కూడా అడిగి ఆలోచించి చెప్తాంలేండి అని అప్పటికి దాటేశారు రామారావు దంపతులు. వాళ్ళకెట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్ఐ సంబంధం చేయటం ఇష్టం లేదు. ముందు L1 వీసా మీద వెళ్తారు. అక్కడికి వెళ్ళాక రావటం ఇష్టం లేదని H1 వీసా సంపాదిస్తారు. అందుకే మౌనంగా ఉండిపోయారు. సరాగకి అంతకన్నా ఇష్టం లేదు. మరొక 2 నెలలు గడిచాయి. ఈలోగా కామేశ్వరి మరొక 2 సార్లు ఫోన్ చేసి రాహుల్ విషయంలో రామారావు దంపతుల మీద ఒత్తిడి చేసింది. చూద్దామంటూ దాటేశారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు గేటు తోసుకుని వస్తున్న కామేశ్వరి, ఆమె పక్కన హుందాగా అందంగా రాజసం ఉట్టిపడుతూ నడిచొస్తున్న యువకుడిని చూసి ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు రామారావు దంపతులు. కామేశ్వరి చిరునవ్వుతో పరిచయం చేసింది. ఇతనే రాహుల్. వారమైంది ఇండియాకు వచ్చి. డ్యూటీలో కూడా జాయిన్ అయ్యాడు. నమస్తే అంకుల్, వినయంగా నమస్కరించాడు రాహుల్. అతని రూపం, అతని వినయం, అతని ప్రొఫైల్ చూసి ఇతన్నా మేము తిరస్కరించింది అని పశ్చాత్తాపపడ్డాడు రామారావు. రికార్డింగ్ నుండి అప్పుడే వచ్చిన సరాగను పరిచయం చేశాడు. అతన్ని చూడగానే సరాగ గుండె కొట్టుకోవటం మానేసింది. అబ్బా, ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది. ఆ రాత్రి తండ్రి, ఆ అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా, నిన్న అతను టీవీలో చూసి ఇష్టపడ్డాడట అని చెప్తూ ఉంటే 2 చేతులతో మందారం లాంటి మొహం దాచేసుకుని గదిలోకి పారిపోయింది. మరొక నెల రోజుల్లో వాళ్ల పెళ్లి ఆడంబరంగా జరిగింది. ఎంతోమంది పేరున్న సింగర్స్, టీవీ, సినీ కళాకారులు వచ్చి ఆశీర్వదించారు. శోభనం నాటి రాత్రి తెల్ల చీరలో నిండు చందమామలా మెరిసిపోతున్న సరాగను దగ్గరకు తీసుకుని, నీ పాట అంటే నాకు ప్రాణం. నీ స్వరం వింటూ నన్ను నేను మర్చిపోతాను ప్రతిరోజు. నీ పాటల సీడీ వింటే గానీ నిద్ర రాదు. ఇప్పుడు నాకు సీడీలతో పని లేదు కదూ. హాయిగా నువ్వు తీయగా నా చెవుల్లో అమృతం పూస్తున్నట్లు పాడతావు కదూ అన్నాడు గుసగుసగా రాహుల్. అతని మాటలకు సరాగ మనసు కడలి తరంగాల్లా ఎగిసిపడింది. పరవశంతో అతని గుండెల్లో ఒదిగిపోయింది. రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. రాహుల్ ప్రేమలో పూర్తిగా తడిసి మొద్దైపోయింది సరాగ. మరొక 15 రోజుల కాలం ఓ గాలి కెరటంలా సాగిపోయింది. ఇవాళ నా కాన్సర్ట్ ఉంది రవీంద్ర భారతిలో, సాయంత్రం త్వరగా వచ్చేస్తారుగా అడిగింది సరాగ ఆఫీస్కు బయలుదేరుతున్న రాహుల్తో. ఈజిట్ ఎప్పుడు ఫిక్స్ అయింది సంతోషంగా అడిగాడు. పెళ్లికి ముందే 10 రోజుల ముందు ఫిక్స్ అయింది చెప్పింది. అలాగా, ఎవరెవరు పాడుతున్నారు? నేను, శృతి, గిరి, కృష్ణ మెయిన్ సింగర్స్. మరొక 2 అప్కమింగ్ సింగర్స్ కూడా ఉన్నారనుకుంటా అంది. ఓ, అయితే ఇంకేం, తప్పకుండా వస్తాను. నువ్వు ముందు వెళ్ళాలేమోగా, వెళ్ళు. నేను ఆఫీస్ నుండి నేరుగా వస్తాను, సరేనా? సరాగ నుదుటి మీద పడిన వెంట్రుకలు పెదాలతో సరిచేస్తూ అన్నాడు. మధురంగా నవ్వింది సరాగ. రవీంద్ర భారతిలో ఆ సాయంత్రం సరాగ ఆమె బృందం పాడిన పాటలతో పాటల పండుగ జరిగింది. సరాగ సోలో పాటలు కొన్ని పాతవి పాడింది. దిగిన వేళనే చూడాలి, అర్ధాంగిలో పాట వద్దురా కన్నయ్య అంటూ వగైరా పాటలు పాడుతూ ఉంటే పిన్ డ్రాప్ సైలెన్స్తో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన ప్రేక్షకులు ఆమె పాటలు పూర్తి కాగానే చప్పట్ల హారతి పట్టాయి. ఆ తర్వాత శశిరేఖ, వసంత అనే 2 అమ్మాయిలు కూడా కొన్ని కొత్త సినిమా పాటలు పాడారు. కానీ ఎవరికీ అవి అంతగా నచ్చలేదు. చాలామంది ప్రేక్షకులు లేచి వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్దాం అంది సరాగ. ఉండు, వీళ్ళు చక్కగా పాడుతున్నారు, పూర్తిగా విని వెళ్దాం అన్నాడు. చిత్రంగా చూసింది సరాగ అతని వైపు. ఎవ్వరికీ నచ్చనివి ఇతనికెలా నచ్చాయి అనుకుంది.
కార్యక్రమం పూర్తి కాగానే కారులో కూర్చుని భర్త వైపు చిరునవ్వుతో చూస్తూ తన చేతిలోని కవర్ అందించబోయింది సరాగ. నాకెందుకు నీ కష్టార్జితం, అది నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకో అన్నాడు రాహుల్. అతని విశాల హృదయానికి సంస్కారానికి మురిసిపోతూ అడిగింది, బాగా పాడానా అని. అతను ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాలు అతని ప్రశంస కోసం ఎదురుచూసి, చెప్పరేం, బాగా పాడేనా అడిగింది. రాహుల్ ఆమె వైపు చిరునవ్వుతో చూసి, అక్కడి ప్రేక్షకుల స్పందన చూశాక బాగాలేదు అని చెప్పే ధైర్యం నాకుందంటావా అన్నాడు. హాయిగా నవ్వేసింది సరాగా. మరొక 10 రోజుల్లో అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా త్యాగరాయ గాన సభలో సారాగా అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఆ రోజు ఆదివారం కావటంతో రాహుల్ సరాగను తనే స్వయంగా కారులో వెన్యూకి తీసుకెళ్లాడు. కిటకిటలాడిపోయింది హాలు. గంటన్నరసేపు ఆమె ఎంతో భక్తి పారవస్యంతో ఆలపించిన కీర్తనలతో ప్రేక్షకులు తన్మయులయ్యారు. మర్నాడు రాహుల్ ఆఫీసు నుండి వస్తూ యాపిల్స్, ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ పౌడర్ కొనుక్కొచ్చాడు. ఏంటివన్నీ దేనికి ఆశ్చర్యంగా అడిగింది సరాగా. ఎందుకేంటి, నీకోసమే. ఇవన్నీ తీసుకుంటూ నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడాలి, ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాలి. అందుకే ఈ రోజు నుంచి రాత్రులు పడుకునేటప్పుడు పాలల్లో ఈ ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగాలి. ఓహో, నేను కల్పిస్తాను, నువ్వు తాగాలి అన్నాడు ఆమె చెక్కిళ్ళు నిమురుతూ. సరాగ చెక్కిళ్ళు కన్నీటితో తడిసిపోయాయి. ఏమైంది అంత ప్రేమ, ఏమైంది ఆ అనురాగం, ఆ మోహం? సరిగ్గా నెల క్రితం వేదిక మీద ఆనంద భైరవి సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తను రక్తం కారినా పర్వాలేదు అన్నట్లు గొంతు చించుకొని పాడటానికి ప్రయత్నించి పాడలేక గుండె పగిలి ఏడుస్తూ ఉంటే అతను చిన్న ఓదార్పు మాట కూడా పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఊహించని విధంగా తనకెంతో ఇష్టమైన తన భార్య గొంతు ఇలా అయిపోవటంతో షాకు గురయ్యాడేమో అనుకుంది. కానీ 10 రోజులు ఎంతగా ప్రాక్టీస్ చేసినా పాడలేకపోగా దగ్గుతో బాధపడుతూ ఉంటే, హాల్స్ తీసుకుని కొన్నాళ్ళలాగా ట్రై చేయొచ్చు కదా, ఇప్పుడు నువ్వు పాడకపోతే కొంపలేం అంటుకుంటాయి అని మాట్లాడటంతో సరాగ నిర్ఘాంతపోయింది. ఇతను తనను ప్రేమించి రాయబారాలు నడిపించి వెంటబడి పెళ్లి చేసుకున్న రాహులేనా అన్నట్లు వెర్రిగా చూసింది. అయినా అతనిలో చలనం లేదు. కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఈఎన్టీ స్పెషలిస్ట్కు చూపిద్దామని కూడా అనలేదు. తనంతట తను నోరు విప్పి, గొంతు చాలా నొప్పిగా ఉంది రాహుల్, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళవా అని అడిగింది. నాకు టైం ఎక్కడుంది, నువ్వెళ్ళు అన్నాడు నిర్లక్ష్యంగా. సరాగకి ఏడుపు వచ్చింది. ఓ 20 రోజులు హాల్స్ వేసుకోమని, గోరువెచ్చటి నీళ్లల్లో ఉప్పు వేసి గాగులు చేయమని, పాలల్లో మిరియాల పొడి వేసుకుని తాగమని తల్లి ఇలా అనేక రకాల చిట్కాలు సూచించింది. తగ్గకపోగా బొంగురు నుంచి అసలు గొంతే లేకపోవటం చూసి కంగారు పడి, 4 రోజుల పాటు మా ఇంటికి తీసుకెళ్తాను బాబు, గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందేమో, ఓసారి డాక్టర్కి చూపిస్తే యాంటీబయాటిక్ ఇస్తారు, సెట్ అవుతుంది అంది అల్లుడితో. తీసుకెళ్ళండి, దానికి నా పర్మిషన్ దేనికి అన్నాడు దురుసుగా. సరాగని వెంటనే తీసుకొచ్చేసింది నాగలక్ష్మి. అదే రోజు సాయంత్రం రామారావు కూతురిని తీసుకుని ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయన పరీక్షించి, గొంతులో ఇన్ఫెక్షన్ ఏమీ లేదు, మరి ఇలా ఎందుకైందో నాకేం అర్థం కావటం లేదు, ఎందుకైనా మంచిది ఎక్స్రే తీయించండి అన్నాడు. మర్నాడు ఎక్స్రే తీయించాడు రామారావు. ఆ రిపోర్ట్లో కూడా లోపమేమీ కనిపించలేదు. నాకేమీ డిఫెక్ట్ కనిపించడం లేదు, అనవసరంగా యాంటీబయాటిక్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. చూడండి, హాల్స్ వేసుకుని వామ్ వాటర్లో సాల్ట్ వేసుకుని 2 పూటలా గాగులు చేయండి, కాఫ్ సిరప్ తీసుకోండి, దానంతట అదే సెట్ అవ్వాలి అన్నాడు డాక్టర్. భార్యాభర్తలిద్దరికీ మతిపోయినట్లయింది. సరాగకి పిచ్చెక్కినట్లుగా ఉంది. ఈ స్వరం ఇంతేనా, ఈ స్వరమేణ ఇక మోగదా, ఏం జరిగింది తనకి? 10 రోజులైంది పుట్టింటికొచ్చి. ఒక్కరోజు తనంత తానుగా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, డాక్టర్ ఏమన్నాడు అని కానీ అడగలేదు సరికదా. నేను బిజీగా ఉన్నాను, మందులు వాడుతున్నావుగా, తగ్గిపోతుందిలే అంటూ పొడిపొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. తన గొంతు ఎలా అయిందని స్నేహితులు, పరిచయస్తులు ఎందరో వచ్చి చూసి వెళ్ళి 4 ఓదార్పు మాటలు చెప్తున్నారు. కొందరు కొన్ని రెమెడీలు కూడా చెప్తున్నారు. కానీ భర్త మాత్రం ఒక్కసారి కూడా చూడటానికి రాలేదు. పుట్టింటికి తానింటికి ఉన్నది 30 కిలోమీటర్ల దూరం మాత్రమే. అయినా అతనికి రావటానికి సమయం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది, ఏమైంది రాహుల్కి?
తన గొంతు పాడవటంతో తను కూడా పనికి రాలేదా? అతను కేవలం తన గొంతునే ప్రేమించాడా? తనను ప్రేమించలేదా? హాయ్ సరాగా, ఎలా ఉన్నావు? శేఖర్ లోపలికొచ్చాడు. సరాగ కన్నీళ్లు తుడుచుకుని నవ్వింది. ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అడిగాడు. లేదన్నట్లు తలాడించింది. శేఖర్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాడు, రాహుల్ రాలేదా అని. సరాగ మాట్లాడలేదు, మొహం తిప్పుకుంది. శేఖర్ ఆమెనే చూస్తూ, నీకు శశిరేఖ తెలుసుగా అన్నాడు. ప్రశ్నార్థకంగా చూసింది. శశిరేఖ తెలియకేం, స్టఫ్ తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, థర్డ్ క్లాస్ సింగర్. ఆమె ప్రసక్తి ఎందుకు అన్నట్లు చూసింది. ఈ మధ్య ఆవిడ చాలా షైన్ అవుతోంది. ఎక్కడ చూసినా ఆవిడ పాటలే. 2 ఫెయిల్యూర్ సినిమాల్లో కూడా పాడిందిట. ఈ మధ్య నువ్వు ఇలా సిక్ అవ్వటం ఆవిడకి బాగా అడ్వాంటేజ్ అయి సడన్గా పాపులర్ అయింది అన్నాడు. పేలవంగా నవ్వింది. అది ఆమె అదృష్టం అనుకుంది మనసులో. ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసే మంత్రదండం లాంటి స్వరం సరాగది. జలపాతంలా దూకుతూ, నదిలా పారుతూ, సముద్రంలా కేరింతలు కొట్టే గమకాలు, తేనెలో ముంచి తీసిన పంచదార చిలక లాంటి మాధుర్యం నిండి ఉండే స్వరం. అలాంటిది ఇప్పుడు తను మాట్లాడలేకపోతోంది. ఇప్పుడు గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది దుఃఖం సరాగకి. శేఖర్ సరాగ క్లాస్మేట్, ఆమె అభిమాని, ఎంతో ఆత్మీయుడు. తన స్నేహితురాలు, తనకెంతో ఇష్టమైన సింగర్ ఇలా అయిపోతే అతని హృదయం ద్రవించిపోయింది. నేనొక పని చెప్తాను, చేస్తావా సరాగా? ఏమిటన్నట్లు చూసింది. మనం కొన్ని మూఢనమ్మకాలను తీసి పారేస్తాం కానీ అవే మనకు దివ్య ఔషధాల్లాగా పనిచేసి అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తాయి. నాకు తెలిసిన ఒక గొప్ప వైద్యుడున్నాడు, అతని దగ్గరికి తీసుకువెళ్తాను, వస్తావా అన్నాడు. ఆశగా చూసింది. నా గొంతు నాకు వస్తుంది అంటే ఎక్కడికైనా వస్తాను, నూతిలో నుంచి అన్నట్లుగా అంది. శేఖర్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అయితే వెంటనే లేచి జడేసుకుని చీర మార్చుకురా ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు. అప్పుడే ఇంట్లో కడుగుపెట్టిన రామారావుతో, అంకుల్ నేను 10 నిమిషాల్లో కారు తీసుకొస్తాను, మీరు సరాగా రెడీగా ఉండండి అంటూ రివ్వున బయటికి వెళ్ళి బండి స్టార్ట్ చేశాడు. సుమారు గంట ప్రయాణం తర్వాత షాద్ నగర్కి కొంచెం అవతల విసిరేసినట్లున్న ఒక కుటీరంలోకి తీసుకెళ్లాడు. గుండెల దాకా పెరిగిన తెల్లటి గడ్డం, కాషాయ వస్త్రాలు, జింక చర్మం మీద కూర్చున్నాడు ఓ స్వామీజీ. ఆయన కూర్చున్న గది చాలా చిన్నది. గోడలకి ఆనించి 2 చిన్న రోళ్లు, ఒక పెద్ద రోలు, ఏవో మూలికలు, మరేవో సీసాలో కొన్ని పసర్లు. ఆ వాతావరణం చూడగానే సరాగకి కాస్త భయం వేసింది. ఆమె గమనించిన శేఖర్ భయపడొద్దన్నట్లుగా ఆమె భుజం తట్టి కూర్చోమన్నట్లుగా రామారావుకి సరాగకి కూడా సైగ చేసి ఆ స్వామికి కొంచెం దూరంగా నేల మీద కూర్చున్నాడు. శేఖర్ క్లుప్తంగా విషయం వివరించాడు. ఆయన అంతా విని సరాగను దగ్గరకు రమ్మని నోరు తెరవమన్నాడు. ఆమె నోరు తెరిచింది. స్వామీజీ చిన్న టార్చ్ లైట్ తీసుకుని తీక్షణమైన కళ్ళతో ఆమె గొంతులోకి చూశాడు. 30 సెకండ్లు అలా చూసి టార్చ్ లైట్ పక్కన పెట్టాడు. రోజు నువ్వు ఆహారం ఏం తీసుకుంటావు గంభీరంగా అడిగాడు. మామూలుగా అన్నం, పప్పు, కూర చెప్పింది సరాగా. ఉదయం పలహారం ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఏదో ఒకటి. రాత్రి డిన్నర్ అన్నం, పడుకునేటప్పుడు పాలు, ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగుతాను అంది. ఆయన భ్రుకుటి ముడిపడింది. ఆమెతో మాట్లాడుతూనే చిన్న రోలులో ఏవో మూలికలు వేసి నూరుతూ, నూరటం పూర్తయ్యాక సరాగని నోరు తెరవమని నోట్లో 2 చుక్కలు రసం పిండాడు. ఆ మూలికల పేస్టు ఆమె చేతికిచ్చి గొంతు చుట్టూ రుద్దుకోమన్నాడు. నోరంతా చేదుగా అయిపోవటంతో వాంతి వచ్చినట్లయింది సరాగకి. చూడమ్మా, నీకిప్పుడు ఇచ్చిన పసరుతో ఇవాళ నీకు బాగా వాంతులు అవుతాయి, విరోచనాలు కూడా అవుతాయి. ఈ రోజుకి మజ్జిగ తప్ప మరొక ఆహారం తీసుకోవద్దు. 2 రోజుల తర్వాత నీకు నా పద్ధతిలో వైద్యం ప్రారంభిస్తాను. ఆ వైద్యం ఆపకుండా 4 రోజులు తీసుకోవాలి. వారానికి 2 సార్లు నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉంటుంది. నువ్వు కోల్పోయిన నీ స్వరమాధుర్యం నీకు తప్పకుండా తిరిగి లభిస్తుంది. అది నా పూచి. అయితే ఈ 4 రోజులు నువ్వు తినే ఆహారం నీ చేతులతో స్వయంగా నువ్వు చేసుకుని తినాలి. ఏ రోజు ఏం తిన్నావో నాకు రోజు చెప్పాలి. లేదంటే ఈ 4 రోజులు నువ్వు నా ఆశ్రమంలో ఉండాలి. ఏం చేయగలవు అడిగాడాయన. సరాగ తండ్రి వైపు చూసింది. ఆమె మనసులో అనేక ప్రశ్నలు, ఎన్నో సందేహాలు.
శేఖర్ ఆత్రంగా చూశాడు సరాగ వైపు. ఏమైంది స్వామి, ఎందుకలా? రామారావు అడిగాడు. స్వామి తల పంకించాడు. చెప్పలేను. నాది అనుమానం కావచ్చు, వాస్తవం కావచ్చు. ఏది ఏమైనా ఈమె స్వరం బాగుపడాలంటే నేను చెప్పినట్లు చేయాలి అన్నాడు. అంకుల్, మీరు ఇలా రండి. శేఖర్ రామారావుని తీసుకుని బయటికి వెళ్ళాడు. ఏమిటయ్యా ఇది? ఆవేదనగా అడిగాడాయన. అంకుల్, ఈయన ఆయుర్వేద వైద్యంలో చాలా ప్రసిద్ధుడు. ఎన్నో ఏళ్ళు హిమాలయాల్లో, కేరళ ప్రాంతంలోని అడవుల్లో తిరిగి ఏవేవో ఔషధ మొక్కలు సంపాదించి రకరకాల ఆయుర్వేద మందులు తయారు చేశారు. మా నాన్నగారికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు మా మేనత్తకు ఏ జబ్బు అర్థం కాక డాక్టర్ చేతులు ఎత్తేసినా ఈయన దగ్గరే వైద్యం చేయించాము. ఇప్పుడు వాళ్ళెంతో ఆరోగ్యంతో తిరుగుతున్నారు. పోయిన ప్రాణాలను కూడా తిరిగి రప్పించే శక్తి ఉన్న యోగి ఈయన. సరాగ గొంతు తప్పక బాగవుతుంది. సరాగ తిరిగి పాడుతుంది అంకుల్. జీవితాంతం పాడుతూనే ఉంటుంది. నా మాట నమ్మండి అన్నాడు. అప్పుడే బయటకొచ్చిన సరాగ, రాత్రికి ఆయనతో మాట్లాడి రేపు నేను ఇక్కడికి వచ్చి ఉంటాను నాన్న. శేఖర్, రేపు నన్ను ఇక్కడ దింపగలవా అంది. ష్యూర్, ఉత్సాహంగా అన్నాడు శేఖర్. స్వామీజీకి తన నిర్ణయం చెప్పింది సరాగ. స్వామీజీ నల్లటి మాత్రలు రెండిచ్చి, మరీ వాంతులు ఎక్కువైతే ఈ మాత్ర ఒక్కటి వేసుకో, కానీ వాంతులు అవ్వాలి. అప్పుడే నీ కడుపులోకి చేరిన విష పదార్థాలు బయటకు వస్తాయి. నీ కడుపు మొత్తం శుభ్రపడాలి. నీళ్లతో కడిగినట్లు అవ్వాలి. అందుకే బాగా నీళ్లు తాగు, రేపురా అన్నాడు. అవి తీసుకుని కారులో కూర్చుంటూ ఉండగానే సరాగకి పెద్ద వాంతి అయిపోయింది. అలా ఆ రోజంతా వాంతులు అవుతూనే ఉన్నాయి. 5-6 సార్లు మోషన్ అయింది. నీళ్లు మజ్జిగ ఆమె ఆహారం అయింది. రాహుల్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ సాయంత్రానికే రాహుల్ వచ్చాడు. తోటకూర కాడలా ఒడిలిపోయి ఉన్న సరాగను చూసి, ఏంటి, ఏమైంది సడన్గా, ఏం మందులు వాడుతున్నావు అడిగాడు. సరాగ జరిగిందంతా చెప్పింది. నీకు అసలు బుద్ధుందా? చదువుకున్న దానివి అలాంటి నాటు వైద్యానికి వెళ్తావా? నన్ను అడగకుండా అసలు ఎవరు వెళ్ళమన్నారు నిన్ను అంటూ మామగారి వైపు తిరిగి, మొగుడనేవాణ్ణి నేనున్నాను. నాతో సంప్రదించకుండా నా భార్యని ఇలా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్ళటం మర్యాదేనా అన్నాడు. సరాగ అడ్డుపడింది. ఇది నా నిర్ణయం మాత్రమే, నాన్నకేం సంబంధం లేదు అంది. అంటే నేను అక్కడున్నానని నా పర్మిషన్ తీసుకోవాలని ధ్యాస లేదా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునేటప్పుడు నాకెందుకు చెప్పటం అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. సరాగకి ఏడుపు వచ్చింది. చిన్న ఓదార్పు లేదు సరికదా. తనకు ప్రీతిపాత్రమైన భార్య స్వరం దెబ్బతిన్నదన్న బాధ లేదు. తనకు చెప్పకుండా ఏదో చేసిందన్న కోపం, ఆవేశం. ఎందుకు ఇలా మారాడు రాహుల్? బాధగా అనుకుంటూ కళ్ళు మూసుకుంది. మజ్జిగ గ్లాసుతో వచ్చిన నాగలక్ష్మి రాహుల్ కూర్చుని వెళ్ళిన కుర్చీలో అతను మర్చిపోయిన మొబైల్ తీసి, అయ్యో మీ ఆయన ఫోన్ మర్చిపోయాడే అంది. సరాగ కళ్ళు తెరిచింది. ఆవిడ ఫోన్ సరాగకిచ్చింది. ఆయనే వస్తాడులేమ్మా, తీసుకెళ్తాడు అంటూ మంచం పక్కనే ఉన్న క్యాబినెట్ మీద ఫోన్ పెట్టబోతూ ఉండగా వాట్సాప్ మెసేజ్ వచ్చిన శబ్దం వచ్చింది. మూసుకుపోతున్న కళ్ళు తెరిచి మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసింది. ఒక్కొక్కటిగా మెసేజ్లు. సరాగకి కళ్ళకు కమ్ముకున్న నమ్మకపు పొరలు విడదీస్తూ, ఆమె పెంచుకున్న ప్రేమలతను వేళ్లతో సహా పేకలిస్తూ, ఆమె పడుకున్న మంచం కింద నేల పగిలిపోతున్నట్లు, పైన సీలింగ్ తన నెత్తిన పడిపోతున్నట్లు, మొత్తం గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించింది. నాది అనుమానం కావచ్చు, వాస్తవం కావచ్చు. స్వామీజీ స్వరం చెవుల్లో అదే పనిగా వినిపిస్తూ ఉంటే కళ్ళు తెరుచుకుని కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. తెల్లవారింది. సరిగ్గా 10 లంకణాలు పడిన దానిలా ఉంది. కళ్ళు లోతుకుపోయాయి. మొహం పీక్కుపోయింది. తూలిపోతున్న కూతుర్ని భుజం పట్టుకుని నడిపిస్తూ వచ్చి దగ్గరుండి బ్రష్ చేయించింది నాగలక్ష్మి. బ్రష్ చేసుకుని వచ్చిన సరాగకి పల్చటి మజ్జిగిచ్చింది. మజ్జిగ తాగి కొద్దిగా సేద తీరిన సరాగ నెమ్మదిగా అంది, నాన్న, శేఖర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మను అంది. మళ్ళీ అల్లుడికి కోపం వస్తుందేమో అన్నాడాయన. రాని నాన్న, ఆయన కోపం కన్నా నాకు నా స్వరం ముఖ్యం దృఢంగా అంది. కూతురి ధోరణి ఆయనకు చిత్రంగా అనిపించింది. చేసేది లేక శేఖర్కి ఫోన్ చేసి కారు తీసుకురమ్మన్నాడు. సరాగ తల్లికి రాహుల్ మొబైల్ ఇచ్చి, ఆయన వస్తే ఇచ్చేయమ్మా అంటూ వెళ్ళి కారులో కూర్చుంది. కారు కదిలింది. మరొక గంటలో కారు ఆశ్రమం చేరింది. ఆమెను చూసిన స్వామీజీ పేదాల మీద చిన్న చిరునవ్వు మెరిసింది. సరాగ తెల్లవారుజామున 5ంటికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని అరగంట యోగా చేయటం, స్నానం, ధ్యానం అయ్యాక
పసరు వైద్యం చేసుకుని పుస్తకాలు చదువుకుంటూ మధ్య మధ్య ఏదో రాసుకుంటూ ఉంటుంది. ఆమెతో పాటు ఆ ఆశ్రమంలో ఆయన శిష్యులు 2 కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్లతో కాసేపు కబుర్లు. ఆహారం కోసం స్వామీజీ ప్రత్యేకంగా ఏం చేయాలో చెబితే అది తనే తయారు చేసుకుంటుంది. కాయగూరలు, పళ్ళు, రాత్రుళ్ళు పడుకునే ముందు గ్లాసు పాలు, అంతకు మించి కాఫీలు, టీలు, చిరుతిళ్ళు ఏమీ లేవు. ఆ ప్రశాంతమైన వాతావరణం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, నియమిత ఆహారం, నిత్యం వ్యాయామం. 15 రోజుల్లోనే తనలో ఏదో అపూర్వమైన మార్పు వచ్చినట్లు గమనించింది సరాగ. క్రమంగా ఆమె చర్మంలో కాంతి, కళ్ళల్లో వింత వెలుగులు, స్వరంలో కూడా మునుపటి లాలిత్యం వస్తోంది. 20 రోజులు గడిచాయి. 20 రోజుల్లో సరాగ ఒక్కసారి కూడా రాహుల్కి ఫోన్ చేయలేదు. చెయ్యాల్సిన అవసరం లేదనుకుంది. అతను కూడా ఏమీ చేయలేదు. కనీసం ఒక్కసారన్నా చూడటానికి రాలేదు. వస్తాడని ఆమె ఆశించలేదు. ఆ రోజు ఉదయం స్వామీజీ అన్నారు, "ఈరోజు నీకు గుర్తున్న కీర్తన ఒకటి పాడు తల్లి" అని. "నేను పాడగలనా స్వామీజీ?" ఆశగా అడిగింది. "తప్పకుండా పాడగలవు. పాడగలను అనే విశ్వాసం నీలో నింపుకుని పాడు" అన్నారాయన. కళ్ళు మూసుకొని గుండె నిండా గాలి పీల్చుకుంది. క్రమంగా గాలి వదులుతూ శ్వాస తీసుకొని గొంతు సవరించుకుంది. పూల తీగల మీద తూగుతూ పచ్చని పచ్చిక మీద వాలే మలయ మారుతంలా సాగింది ఆమె స్వరం. ముద్దుగారే యశోద. ఆమెకు తెలియకుండానే ఆమె స్వరం జలపాతంలా పరుగులు తీసింది. ఒకటిగా తనకు తెలియకుండానే 4 కీర్తనలు అలవోకగా పాడేసి టపీమని ఆపేసింది. కన్నీళ్లతో ఆమె చెక్కిళ్ళు తడిసిపోయాయి. గభాలను ఆయన పాదాల మీద సాష్టాంగపడింది. ఆయన 2 చేతులతో లేవనెత్తి, "ఇక ధైర్యంగా నీ పాట కచేరీ ఏర్పాటు చేసుకో తల్లి" అన్నాడు. "స్వామి, అదేదో మీ ఆశీర్వాదంతో మీరే చెయ్యండి ప్లీజ్. అలాగే నా పాట కచేరీ రోజున నేను రాసిన చిన్న పుస్తకం ఒకటి కూడా ఆవిష్కరించాలి మీ చేతులతో. మీరు ఒప్పుకుంటే నాన్నను పిలిచి నేను రాసుకున్న కాగితాలు ప్రింట్కి ఇవ్వమని చెప్తాను" అంది. "తప్పకుండా నీ కథ నేను ఆవిష్కరిస్తానమ్మా" అన్నాడాయన నర్మగర్భంగా నవ్వుతూ. తండ్రికి ఫోన్ చేసింది సరాగ. మరొక 2 గంటల్లో ఆయన వచ్చాడు. తాను రాసుకున్న రాత ప్రతిని ఇస్తూ, "నాన్న, నాకిది 3 రోజుల్లో పుస్తక రూపంలో కావాలి. చాలా తక్కువ పేజీలు, సుమారు 60 పేజీలు ఉంటాయి అంతే" అంది. "అలాగే తల్లి, తప్పకుండా తెస్తాను" అన్నాడు రామారావు కూతురి స్వరంలో పలుకుతున్న తంబూరనాదం వింటూ. ఆ రోజు ఆశ్రమం తరపున స్వామీజీ ప్రముఖుల సమక్షంలో ఏర్పాటు చేసిన భక్తి గీతాల కార్యక్రమం. అతిథులతో, ఆహుతులతో, ప్రాంతీయ కళాభిమానులతో, మీడియా వారితో కళకళలాడిపోతోంది ఆవరణ. ఆశ్రమం చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. కుర్చీలు, బల్లలు, రంగు కాగితాలతో అలంకరణ. విద్యుత్ దీపాల కాంతితో పరిసరాలు శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. అంతా స్వామీజీ పర్యవేక్షణలో ఆకర్షణీయంగా ఉంది. శేఖర్, రామారావు, నాగలక్ష్మి వచ్చారు. సరాగ పంపించిన ఆహ్వానం చూసి షాక్ అయ్యాడు రాహుల్. సరాగ పాడే భక్తి గీతాల కార్యక్రమమా? ఎలా సాధ్యం అనుకున్నాడు. వెళ్ళాలా వద్దా అని ఆలోచించి చివరికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. సాయంత్రం 6 అయింది. కల్చరల్ అఫైర్స్ మంత్రి గారు, డైరెక్టర్ గారు, హైకోర్టు జడ్జి గారు, మరో 2 ప్రముఖ న్యాయవాదులు, 2 ప్రముఖ నేపథ్య గాయని గాయకులు, స్థానిక ఎమ్మెల్యే, మరో 2 పీఠాధిపతులు వచ్చారు. వేదిక తేజవంతంగా ఉంది. స్వామీజీ వేదిక మీదకొచ్చారు. 2 అరచేతులు గట్టిగా నలుపుకుంటూ ఆందోళన అణుచుకుంటూ నిలబడిన సరాగ భుజం మీద ధైర్యాన్నిస్తూ తట్టాడు శేఖర్. "ఆల్ ది బెస్ట్ సరాగా, ఇది నీకు పునర్జన్మ, గుర్తుంచుకో" అన్నాడు. అవునన్నట్లుగా తాలూపింది సరాగ. స్వామీజీ స్వరం గంభీరంగా మోగింది. ఆనాటి కార్యక్రమ ప్రత్యేకతను గురించి వివరించారు. సరాగ తన దగ్గరకు ఏ పరిస్థితుల్లో వచ్చిందో వివరించి, ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఓ అపూర్వ గాయనిని తిరిగి లోకానికి అప్పగించాలన్న తన సంకల్పం వివరించాడు. ముందుగా ఆమె 2 కీర్తనలు పాడుతుందని, తర్వాత ఆమె రాసిన చిన్న పుస్తకం జడ్జి గారు ఆవిష్కరిస్తారని వివరించి తన ఆసనంలో ఆసీనులయ్యారు. సరాగ వేదిక మీదకొచ్చింది. ప్రేక్షకుల్లో జంటగా కూర్చున్న శశిరేఖ, రాహుల్ని చూసింది. నిబ్బరంగా కళ్ళు మూసుకొని ముందుగా శుక్లాంబరధరం ప్రార్థనతో ప్రారంభించి, "వాతాపి గణపతిం భజే" అంటూ మొదలుపెట్టింది. నాగలక్ష్మి, రామారావు కళ్ళ నుంచి గంగా, యమున ప్రవహిస్తున్నాయి. రాహుల్ కళ్ళల్లో నిప్పురవ్వలు రాలుతున్నాయి. ప్రేక్షకులంతా మంత్రముగ్ధులయ్యారు.
లేత నీలం రంగు పట్టుచీరలో ఎప్పటికన్నా నునుపు తేలి మెరిసిపోతున్న లావణ్యంతో చిరునవ్వుతో అందరినీ చూస్తూ అపూర్వంగా ఆలపిస్తున్న సరాగను చూస్తున్న కొద్దీ రాహుల్లో ఆవేశం ఆగ్రహం ఎక్కువైపోయింది. అవమానంతో అతని మొహం జేపురించింది. 2 కీర్తనలతో ఆపాలనుకున్న ఆమెను ఆపనివ్వలేదు ప్రేక్షకులు. గంట తర్వాత ధారాపాతంగా కారుతున్న ఆనంద భాష్పాలు తుడుచుకుంటూ వచ్చి తన కుర్చీలో కూర్చుంది సరాగ. రంగు కాగితాల్లో చుట్టిన పుస్తకాల ప్యాకెట్తో శేఖర్ వేదిక మీదకొచ్చి అతిథుల ముందు ఉన్న సెంటర్ టేబుల్ మీద ఆ ప్యాకెట్ పెట్టి వెళ్ళిపోయాడు. స్వామీజీ జడ్జి గారిని పుస్తకం ఆవిష్కరించవలసిందిగా కోరారు. సరాగ జడ్జి గారి పక్కకొచ్చి నిలబడింది. ఆవిష్కరణోత్సవం ప్రారంభమైంది. న్యాయమూర్తి జస్టిస్ ప్రహ్లాద గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన పుస్తకం కవర్ పేజీ ప్రేక్షకులకు మీడియాకు కనిపించేలా పట్టుకున్నారు జడ్జి గారు. ఒక కోయిల గుండె చప్పుడు. అట్ట మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాహుల్ భృకుటి ముడిపడింది. ఆ పుస్తకం సరాగ రాసిందా? సరాగ గాయనే కాక రచయిత్రి కూడానా? తనతో ఎప్పుడు చెప్పలేదే. శశిరేఖ ఏదో అంటోంది. ఆమె మొహం కందగడ్డలా ఉంది. రాహుల్ ఆమె మాటలకు తల పంకిస్తున్నాడు. శేఖర్ మరో యువకుడు కలిసి ప్రేక్షకులందరికీ పుస్తకం పంచుతున్నారు. టెన్షన్తో కూర్చున్న రాహుల్ చేతిలో శేఖర్ పుస్తకం పెట్టి వెళ్ళిపోయాడు. రాహుల్ కళ్ళు పుస్తకం మీదకు మళ్ళాయి. ప్రహ్లాద్ గారి స్వరం గంభీరంగా మోగింది. వేదిక మీద ఉన్న మహానుభావులకు మీ అందరికీ నా నమస్కారాలు. సరాగ పేరులోనే ఉంది ఆమె నైపుణ్యం అంతా. ఏం ఆలోచించి పెట్టారో ఆమె తల్లిదండ్రులు ఆమెకి పేరు. ఏది ఏమైనా ఆమె చిన్న వయసులోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నేపథ్య గాయనిగా అన్నమాచార్య కీర్తనలకు పెట్టింది పేరుగా కీర్తిని గడించింది. అయితే దురదృష్టం కొద్దీ ఆమె స్వరం ఊహించని ప్రమాదానికి గురైంది. కొద్దిగా ఆలస్యమైతే పూర్తిగా మూగపోవాల్సిన ఆమె స్వరతీగలను సవరించి తీయని రాగం ఆలపించమని దీవించారు స్వామీజీ. ఇప్పుడు ఆమె గాయనే కాదు, ఈ నెల రోజులుగా స్వామీజీ ఆశ్రమంలో ఉంటూ ఆయన పర్యవేక్షణలో పూర్తిగా స్వస్థురాలైపోవటమే కాక తన అనుభవాన్ని రంగరించి చక్కటి కథ రాసింది. ఈరోజు నా చేతుల మీదుగా ఆవిష్కరించాల్సిన ఈ పుస్తకం నాకు 2 రోజుల ముందే స్వామీజీ పంపించారు. కాబట్టి నేను ఈ పుస్తకం ఆమూలాగ్రం చదివాను. ఆమె వేదన అర్థం చేసుకున్నాను. ఈమె కేసును సుమోటోగా స్వీకరిస్తూ త్వరలోనే ఈమెకు లీగల్గా ఆమె భర్త అనబడే ఒక పయోముఖ విషకుంభం నుంచి విముక్తి ప్రసాదిస్తానని మాటిస్తున్నాను. ప్రేక్షకుల్లో అయోమయం. రాహుల్ కళ్లల్లో ఆగ్రహం. నాగలక్ష్మి రామారావు కళ్లల్లో ఆక్రోశం. సరాగ కళ్లల్లో జడ్జి గారి నిర్ణయం పట్ల ఆత్మీయత. స్వామీజీ లేచారు. జడ్జి గారి నిర్ణయానికి మీరంతా ఆశ్చర్యపడుతున్నారని నాకు తెలుసు. జడ్జి గారు సరాగకి విడాకులు ఎందుకు మంజూరు చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం మీ చేతుల్లో ఉన్న పుస్తకంలో లభిస్తుంది. ఒక ఆడపిల్లను వంచి ఆమె బంగారు భవిష్యత్తును నాశనం చేయాలనుకున్న ఆమె భర్త అనబడే రాహుల్ మీ మధ్యనే ఉన్నాడు. తన ప్రేయసిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఒక అపూర్వ గాయనిని వంచి భార్యగా చేసుకుని తన ప్రేయసి ఎదుగుదలకు అడ్డుపడుతోందన్న భ్రమతో అసూయతో ఒక గొప్ప స్వరాన్ని శాశ్వతంగా మూసేయటానికి విషప్రయోగం చేశాడు. అది ఎలా, ఎందుకు అనే విషయాలు మీకు ఆ పుస్తకంలో లభిస్తాయి. అందుకే జడ్జి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా ప్రేక్షకుల్లో కలకలం. కొందరు తలలు అటు ఇటు తిప్పి రాహుల్ కోసం వెతకసాగారు. కొందరు గబగబా తమ చేతుల్లో ఉన్న పుస్తకం తెరిచారు. నాగలక్ష్మి నిర్ఘాంతపోతూ భర్త వైపు చూసింది. ఆయన బాధను అణుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రాహుల్కి అర్థమైపోయింది. తన నిజస్వరూపం సరాగకే కాక మొత్తం అందరికీ తెలిసిపోయింది. అతను శశిరేఖ చేతి మీద తట్టి పద వెళ్ళిపోదాం అన్నాడు. అతను మెల్లిగా పారిపోవటం గమనించిన స్వామీజీ గుంభనంగా నవ్వుకున్నారు. ఆయన స్వరం తిరిగి మోగింది. ఇప్పుడు కల్చరల్ మినిస్టర్ గారు మాట్లాడతారు అన్నారాయన. మంత్రి గారు లేచారు. సరాగను అభినందించి స్వామీజీ సాధించిన అపూర్వ విజయాన్ని శ్లాఘించారు. ప్రేక్షకుల వైపు తిరిగి అన్నారు, మన తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు, సంగీతం, నాట్యం, సాహిత్యం, చిత్రకళలు అనే 4 స్తంభాల మీద పటిష్టంగా నిలబడి ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా మన సంప్రదాయ సంగీతాన్ని, సంప్రదాయ నాట్యాన్ని ఎంతో ఆదరిస్తున్నాయి. ఇంకా ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలు విశ్వవ్యాప్తం కావాలంటే భవిష్యత్తులో మరెందరో కళాకారులు తయారు కావాలి.
అలాంటి కళాకారులను తయారు చేయడానికి సరాగ లాంటి అంకిత భావం ఉన్న యువతుల సహకారం సహాయం కావాలి. ఈమె లాంటి వాళ్ళు కళలను పెంపొందించడానికి ముందుకు రావాలంటే ప్రభుత్వం నుండి ప్రోత్సాహం, ఆర్థిక సహకారం కావాలి. అందుకే ఈమెకు ఈ ప్రాంతంలోనే ఒక సంగీత కళాశాలను కట్టించి దానికి ఈ సరాగను చైర్మన్ను చేయాలన్న నా నిర్ణయాన్ని త్వరలో ప్రభుత్వానికి తెలియచేసి ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుంటాను. ఈమె శిష్యరికంలో మరెంతోమంది గాయని గాయకులు తయారై మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలైన సంగీతాన్ని ప్రపంచ దేశాలకు చాటాలని మనసారా కోరుకుంటున్నాను. సారాగా ఆపుకోలేని ఉద్వేగంతో అక్కడి నుండి తెర వెనక్కి వెళ్ళిపోయి 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆమె కళ్ళ ముందు రాహుల్ మొబైల్లో కనిపించిన వాట్సాప్ మెసేజ్లు, ప్రోటీన్ పొడి అంటూ పాలల్లో విషాహారం కలిపి తనతో ప్రేమగా తాగించటం, తన కార్యక్రమం రోజున ఎవరూ మెచ్చుకొని శశిరేఖ పాటను అతను మెచ్చుకోవటం, ఆ సంఘటనలన్నీ వలయాలుగా కదలసాగాయి. అప్పటికే తన చేతిలోని 60 పేజీల పుస్తకంలోని విషయాలు చదివి ఆవేశంతో రగిలిపోసాగాడు శేఖర్. ఎంత దారుణమైన మోసం! సరాగ కీర్తి ప్రతిష్టలు తన ప్రేయసి ఎదుగుదలకు అవరోధమని ఇలా వంచాడా? కులాలు అడ్డొచ్చాయని పెద్దవాళ్ల నిర్ణయానికి తల వంచి పెళ్లి చేసుకున్న ఆ శశిరేఖ లక్షణంగా కాపురం చేసుకోక వివాహితురాలయ్యుండి పాత ప్రేమికుణ్ణి ఉసిగొల్పి సరాగ జీవితం నాశనం చేస్తుందా? ఎంత పైశాచికత్వం! అసలు వీళ్ళని ఏం చెయ్యాలి? పళ్ళు పటపటా కొరుకుతూ చేతిలో పుస్తకం నలిపిస్తున్న శేఖర్ భుజం మీద చల్లటి స్పర్శ. ఉలిక్కిపడి చూసిన శేఖరం చిరునవ్వుతో తనకెదురుగా ఉన్న స్వామీజీని చూసి ఆవేదనగా అన్నాడు, స్వామి ఏమిటిది అని. బాధపడకు బాబు, పాపం పండుతుంది. దుష్టుల్ని సంహరించటానికి భగవంతుడు వెంటనే అవతారం దాల్చలేదు. చాలా ఓపిక పట్టి సహనం నశించాకే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అవతారం దాల్చాడు. వాళ్ళందరి దుర్మార్గం బయటపడి శిక్ష పడే రోజు త్వరలో వస్తుంది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం సరాగ కోల్పోయిన కీర్తి ప్రతిష్టలను ఆమెకు తిరిగి అందించడానికి సహకరించటమే. స్వామీజీ మాటలతో కన్నీటితో నిండిన కళ్ళెత్తి ఆయన్ని చూసిన సరాగ గబాలను ఆయన పాదాల మీద వాలిపోయింది. ఆయన ఆమెను లేవనెత్తి, ఏడవద్దమ్మా, ధైర్యంగా పరిస్థితులతో పోరాడి విజయం సాధించు, శతమానం భవతి అంటూ ఆమె తల మీద చెయ్యి వేసి దీవించారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.